హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో చిల్లీ బేబీ కార్న్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బేబీ కార్న్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. అలాగే ఒక కప్పు పాస్తా కూడా తీసుకోండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని కొంచెం హీట్ చేసుకోండి. వాటర్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ పీసెస్ని కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే వాటర్లోకి పాస్తా కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కార్న్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ మైదా అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కార్న్ పీసెస్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ కార్న్ పీసెస్ని ఇలా చిన్న పకోడీలాగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిగర్, సోయా సాస్, టమాటో సాస్, కొద్దిగా మ్యాగీ మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బేబీ కార్న్ పీసెస్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పాస్తా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకుని చిల్లీ బేబీ కార్న్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.